దానికంటే నేను ఎందుకు ఇంకొక మాట ఆ సాక్ష్యాన్ని చెప్పి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే సాక్ష్యం అనేది మన జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతం, ఆశ్చర్యం. ఆ అద్భుతమైన సాక్ష్యాన్ని బట్టి అనేకులు దేవుళ్ళు నిలబడడానికి మాత్రం అది ఉపయోగపడాలి. అది ఉపయోగపడాలి కాబట్టి మనం చెప్పాలి. అది మనలోనే అది నిర్జీవమైపోతే దేవుడు చేసిన కార్యానికి దేవుడికి అసలు విలువే ఉండదు. చెప్పాలనుకున్న సాక్ష్యం కంటే ముందు ప్రత్యేకంగా సిస్టర్ ప్రేమ వదలు గర్భఫలం లేదు కాబట్టి నేను ఒక మాట చెప్తాను. ఈ గ్రామంలో నేను ఒక బ్రాహ్మణుల ఎక్కువగా పూజ చేసేటువంటి వాళ్ళు ఇక్కడ చూసారా, పూజ చేయండి అన్నం తింటుంది. ఆర్కే బాబా భారత తపానేసుకొని పక్కన పండ్లను అన్ని జీవితం. ఇక్కడి నుంచి కొన్ని ఆర్థికపరమైన కుటుంబ సమస్యలు అన్నీ ఇట్లా వస్తున్నాయి. సమస్యలు రావడం ద్వారా ఇక్కడి చిన్న బాధించి వెళ్ళిపోయాను ఊర్ల ప్రాంతాలు. అసలు అక్కడ ఎవరుంటారో ఎవరో పరిచయం ఏందో వెళ్ళినాము. వెళ్ళగానే ఎవరో చిన్న చుట్టం ఏ 3-4 తరాల నుంచి అది ఎవరో ఒక ఫోన్లో ఒక మాట నువ్వు వెంటాలేదు, ముందు వెళ్ళదు మొదటి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత అంతా కలిసి పరిచయం వెళ్ళి అక్కడనే రోడ్ల మీద చీపులు పట్టి ఆ రోడ్ల మీద చీపు పట్టుకోవచ్చే పని నుంచి దేవుడు నన్ను ఒక 15-20 మంది సూపర్వైజర్గా పనిచేయడానికి అవకాశం ఇచ్చింది నాకు. అక్కడి నుంచి ఎమ్మెల్యే రత్నాకరరావు గారు ఇచ్చేటప్పుడు నా సాక్ష్యం సర్వసాధారణంగా మా ప్రాంతంలో సేవకులుగా ఏనాడు నేను మర్చిపోలేదు. నా గోలు దేవుడు నా హృదయంలో ఉంచింది, నాతో మాట్లాడింది, అది నెరవేర్చబడాలి అనేటువంటి మాట్లాడి. అయితే అక్కడి నుంచి ఎమ్మెల్యే రత్నాకరరావు గారు పెద్దగా చెప్పాడు. వైఎస్ వాళ్ళ ఎమ్మెల్యే రత్నాకరరావు గారు ఎట్లయితే ఎదుగుతున్నానో అట్లా కలిసి చర్చకు అలా చర్చకు వెళ్ళడం ద్వారా దేవుడు కిరాయినా కదా, దేవుడు తెలుగుంటే సోపరూపం పోలికే వేసుకోబట్టాలని సంగతి చూడాలని చాలా రోజుల నుంచి టార్గెట్ చేసిన, నా మనసులో టార్గెట్ చేసిన. టార్గెట్ చేసి సమయం వచ్చింది. ఏమన్నా ఏ చర్చికి వెళ్తుందో ఆ చర్చి పాస్టర్ 50 రోజులు ఉపవాసం ఒక మాట ఇవ్వాలి, ఒక మాట ఇవ్వాలి మాట్లాడాలి. నాకే పెయిన్స్ వస్తుంది. అప్పుడు ఆ ఉపవాసం 50 రోజులు ఉపవాసం తర్వాత మాట్లాడాలి ప్రారంభించాను. ఆమె దించడానికి వెళ్ళిన నేను కూడా అప్పుడప్పుడు అక్కడి నుంచి మాకు నాతో కూడా మాట్లాడడం ప్రారంభించారు. అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, లేవు అని అనుకుంటున్న అద్భుతాలు యేసు ప్రభు ఉన్నాడు అని అనుకుంటున్న అద్భుతాలు ఉంటాయి. ఒకవేళ యేసు ప్రభు నమ్మి అద్భుతాలు లేవనుకున్న విషయంలో చాలా జాగ్రత్తగా నా ప్రభుత్వం ఒకనొక సందర్భంలో అప్పుడు అనుకున్నాను, నా దగ్గర నా చుట్టాలు బంధువుల దగ్గర చేజా పడితే లక్షలు ఇచ్చడం లేదు. ఇక్కడ నాకు దోషకున్నాను మా అమ్మగారు దొంగతిమ్మలాకు చదవలేదు. అవసరం పోవాలనుకుంటే దుబాయ్లో ఇండియన్ స్కూల్లో అటెండర్ పోస్ట్ మా మామ రిటైర్ అవుతుంది, నాన్న పెట్టిస్తాను. ఒకటి చేతికి నీళ్ళు తాగేటువంటి ఆలోచన నాకు చిన్నప్పటి నుంచే దోషకున్నాను. బతకాలే, బతికే చూపించాలి,
నా ముఖం చూస్తే 10 రూపాయలు అడుగుతాడని ఒకరోజు దీపంగా చూసినటువంటి వాళ్ళ ముందు నేనేంటో ఇస్తుంది తింపి బతికి చూపించాలనుకున్నాను అన్యుడిగా. ప్రభు నాతో మాట్లాడి స్వరం ద్వారా, కళ ద్వారా, వాక్యం ద్వారా, పాటలు మెల్లమెల్లగా నేను కూడా చర్చికి పోయినా. వాళ్ళందరినీ చూస్తుంటే నేను అందులో ఒక బెరికి అంటే అర్థమైంది కదా, ఊళ్ళే గల్వలో ఉంటుంది. అట్లా అనుకుంది ఇంతమందిలో నేనే ఎంత పని చెప్తాను, నేను పెద్ద పని అనుకుంది కానీ ఎవరికి చెప్పుకోకుండా మనసులో మాత్రం నేను డ్యూటీ చేసి డ్రైవింగ్ చేస్తా అంటే అనుకుంది నిజమే కదా, తాగడం మంచిది కాదు, తినడం మంచిది కాదు, తినడం మంచిది కాదు, ఈ బుద్ధలు మంచిది కాదు, ఇవన్నీ మంచిది కావు. ఎందుకో నాకు అసహ్యం అనిపిస్తుంది. నీ చిత్తం అయితే దూరపరచాలనుకున్నాను. అయినా అనుకున్నాను కానీ వేసుకోవడంగా నేను నమ్మకం ఇచ్చాను. ఇంకా నేను ఇంతగా దేవుని కోసం పిచ్చోడిలా గడ్డం పెరిగి తిరిగిన రోజులు ఇక్కడ ప్రాంతంలో ఇది వేసుకుని పిచ్చోడు అని కూడా అన్నారు. ఇతను మా దైవ సేవకుడికి కూడా తెలియదు. హైదరాబాద్ నుంచి ఒక సేవకుడు వచ్చింది. ఆయన అడుగుపెట్టి ప్రార్థనలు చేస్తుంటే మిరకల్స్ జరుగుతుంది. ఆయన కాదు, నా దేవుడి తనతో ఆయనను చూసిన ఆయన వెనకాల జీవులో వెనకాల స్కార్పియో ఆ వెనకాల కూర్చొని నాకేదన్నా హిస్టరీ అంటే దానికి శోధించాలి, పరిశోధించాలని నా మైండ్ వచ్చినప్పటి నుంచి పరిశోధించాలి. ఇది ఏంటి, దీంట్లో ఏమున్నది, దాన్ని విప్పి చూడాలి, చూస్తేనే మనకు తృప్తి. ఈ అద్భుతాలు నిలబడితే కార్యాలు జరుగుతున్నాయి, దయ్యాలు మొత్తుకుంటున్నాయి, అలా జరుగుతున్నాయి. అన్యజనుల కుటుంబంలోనికి ఆయన వెళ్ళి బయటకు వస్తుంటే అదే రోజు ఆలిచాలి చెప్తుంది. ఇదేంటి సూర్యపేట రాత్రి తిరుగుతున్నాం వెనకబడి లేదు లేదు లేట్ అయితే అంటే నువ్వేం పెట్టకూడదు సరే నీ జీవిలో కొన్ని సందిగ్ధాలు ఆయన బ్యాగ్ పెట్టుకుంటుంది. ఇప్పుడు సూర్యపేట జంగల్లో నా మనస్సులో ఒక్కసారి అడిగిన సాక్షి నువ్వే నిజమైన దేవునివైతే ఇక్కడి నుంచి నా భార్య తీసుకొని 3 వరకు వెళ్ళి వెంబడతారు శివలింగాన్ని 10 రోజులు పూజ చేశాను. అప్పుడు ఆ పనిలో కూర్చొని అడిగిన నువ్వే నిజదేవుడివి అయితే ఇన్ని రోజులు ఎక్కడున్నావు నువ్వు నాకు కావాలి. అట్లా అని నాకు ఈ జ్ఞానం లేదు, అంత పెద్దగా చదువుకున్నది కానీ నా ప్రజల ముందు ఇదిగో నువ్వు సజీవుడు అని దైవజనుడి ద్వారా నేను సూటిగా నా కళ్ళారా చూస్తున్నాను, వింటున్నాను. అయితే నువ్వు నాకు కావాలని అవసరం. ఒకరోజు సమయం రానే వచ్చింది. అప్పుడు 4 వెళ్ళాలి పడుకున్నా, విషయాలు కనపడుతున్నాను. వెళ్ళాను రాత్రిగల బిర్యానీ తీసి మాంసం కూడా మాస్తున్నాను. ఒక వాక్యమే కాదు, వాక్యానికి దయ్యంలో మాట్లాడుతుంది. కనిపెట్టేటువంటి ఆలోచన వివేచన కూడా మనకు ఉండాలి. వాక్యము ప్లస్ దేవుడు చూపించే కళ ఆ వాక్యాల విధానం చేసి మాంసం మీద చేస్తున్నప్పుడు వాక్యం ఆపరేషన్ స్ట్రెచర్ మీద ఒక వ్యక్తిని తీసుకొచ్చి లైఫ్ చీరి జాగ్రత్త ఆ రోజు వేసినట్టు ఆయన తప్ప ఈ లోకంలో దొరక దేవుడు లేడు. ఆ రోజు నేను అన్నా తప్పా నేను ఇంత ఇబ్బంది చెప్పి ఇంతమంది స్నేహితులు దేవుళ్ళ వాళ్ళ అనుభవించి దేవుళ్ళ వాళ్ళ తెలుగు ఏరియా నుంచి బస్ స్టాండ్ దగ్గర అక్కడి వరకు కూడా అన్ని దుకాణాలు ఎంతమంది పబ్లిక్ కొత్తగా తీసుకుపోయినటువంటి టీం వాళ్ళు ఆ రోజు నుంచి వాటి కోసం నేర్చుకున్నాను. నేను ఎప్పుడైతే కిరాయి గడ్డ అందరూ చూస్తాను. పైన ఒక చర్చ జరుగుతుంది. పెద్ద ఆయన లేడు 10 మంది పంపించింది. 70-75 సంవత్సరాలు ఆయన నా పక్కన కూర్చొని సేవ తగ్గింది. నా కష్టం అన్ని దగ్గర నుంచి నేర్పుతుంది.
అది రక్షణ లేదు. అలాగే గర్భఫల విషయంలో ఇదే కరీంనగర్లో సంజీవని నర్సింగ్ శ్రీలత హాస్పిటల్ పక్క సంధిలో ఉంటుంది. శ్రీలత హాస్పిటల్ రైట్ సైడ్ పక్క సంధిలో సంజీవని నర్సింగ్ హోమ్ అనే హాస్పిటల్ ఉంటుంది. వారి యొక్క అపెండిక్స్ ఆపరేషన్ అయితే అక్కడ తీసుకుంటే ఆపరేషన్ చేస్తే అమ్మ నీ గర్భసంచి కుళ్ళిపోయింది, ఖరాబ్ అయింది, అసలు నీకు పిల్లలే కానీ కాగితంగా రాసి చేసేది. నా దేవుడు నాతో స్వరము నేను మాట్లాడేది ఎట్లా వస్తుందో ఆ స్వరాన్ని నేటికి కూడా తనతో నాకు సంబంధం. నేటికి కూడా కనీసం వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజుల లోపు నాకు తనతో ఏదైనా ఒక సంకేతం రాకపోతే నాకు అది రిసీవ్ చేసుకునే పరిస్థితి నేను పిచ్చోడు అవుతున్నాను. మళ్ళీ అంటే నాలో ఏదో లోపం ఉంది, ఎక్కడో తప్పు జరిగిందేమని మళ్ళీ నాకు నేనుగా వెళ్ళి దేవుని దగ్గర ఎక్కడ పొరపాటు జరిగింది ఈ వారం రోజులు, ఈ 15 రోజుల మాటలో కానీ, చూపు ద్వారా, మాట ద్వారా, నీటి ద్వారా, ఆలోచన ద్వారా, చేస్తున్న ద్వారా, తలంపు ద్వారా అప్పుడు దేవుడు అన్నాడు, బిడ్డ నౌకరి అంటున్నావు, ఇక్కడ 1,50,000 వస్తుంది. నా దగ్గర అయిపోయింది. దేవుడు నీ సేవ, నా సేవ చేయి, నీ కొడుకునిస్తా, గెలుస్తాను. ఆయన బొమ్మలంటే ఆయన సంవత్సరాల ఆయన సేవను నేను బ్రేక్ చేశాను. కానీ యోనాలాంటి శ్రమలు అనుభవించి చివరికి నా భార్య నా చేతుల్లో తీసుకొని నేర్చు నది రోడ్డు పైన ఆగిపోతాను చెప్పి దేవుడు అసలు నువ్వే దేవుడు నేను గ్యారెంటీ అనుకున్నాను. నేను దేవుడిని అనడానికి ఎక్కువ రోజుల్లో చూపించాను. పరిపూర్ణంగా కూర్చోదగిన వరకు సేవలోకి వచ్చిన ఇక్కడికి రావడం కూడా ప్రభుని నేను అడిగాను. నన్ను పిలిచిన దేవుని నువ్వే, నాకు ఇల్లు నువ్వే ఇవ్వాలి, తిండి నువ్వే పెట్టాలి, నన్ను పోషించేది కూడా నువ్వే అడిగినా అన్నప్పుడు కూడా మొదటిసారి ఎట్లాగ ప్రభు నాతో మాట్లాడిన స్వరం ద్వారా ఎలాగో ఆయన కళ చూపించిన కళ ద్వారా ఎలాగో చూపించాడో అలాగే ఒక దైవజనుడు వాడబడుతున్నటువంటి దైవజనుడు ఒక స్కార్పియో వెహికల్ తెల్లని వేసేసుకొని ఇట్లా చేతిలో ఉరిగించుకొని నెంబర్ 4 వెళ్ళి చక్కగా ఉన్న ఇంటి ప్లేస్లోకి వెళ్ళేది. అప్పటికి ఇల్లు లేదు, మంచి ఏది లేదు. సంకేతం నాకు ఏం చెప్తున్నావు అంటే మాట్లాడాలి. ఇల్లు నువ్వు వేయాలి, నా తల్లిదండ్రుల దగ్గర ఉండే నా పిల్లలు పదార్థాలు ఇల్లు అయినా నువ్వు వేయాలి, అయినా వేయాలి. దాని గురించి చూపించారు. గవర్నమెంట్ ఆఫీసర్లు సక్కలు ఫైట్స్ పట్టుకుని గది రావడం, ఆ పిల్లలకి వచ్చిన తాగి ఉన్న ఇంటి ఓపెన్ చేసి రాసుకోవడం, అది కలిగి చూసాను. స్తోత్రం. డబ్బులు 250 రూపాయలు నా దగ్గర ఉన్నాయి. నా భార్య 100 రూపాయల సీట్లు తీసుకున్నాను. నా దేవుడు అన్నారు ఉన్నదాంతో ప్రారంభించుకుంటాను. ఈరోజు దేవుని మీద ఆధారపడేటువంటి మనసు. అలాంటి గర్భఫల విషయంలో కూడా ఒకసారి దేవుడు ఎన్నోతో డబ్బులు పెట్టి చేసుకున్నట్టు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదు. ఏ మెడిసిన్ వాడినప్పుడు దేవుడికి మా మనసులో పరిపూర్ణమైన స్థానం ఎప్పుడు ఇస్తున్నామో మనకు అర్థమైంది, ఎప్పుడు ఇక్కలేమో కూడా అర్థమైంది. పరిపూర్ణంగా అప్పగించుకొని ఆయనకి ఇచ్చినప్పుడు అర్థమైంది. ఇంటి కోసం సంకేతాలు, దేవుడి సేవపై సంకేతాలు ఇస్తుంది. ఇక్కడికి వస్తున్నాం. ఒక కీర్తన అనే ఒక సిస్టమ్, మొట్టమొదటి ఈ పరిచయ ప్రారంభం వీడి ప్రాబ్లమ్స్ బాధపడుతున్న ప్రార్థన వాళ్ళ మామయ్య హాస్పిటల్లో బెడ్ మీద ఇస్తేనే వాళ్ళ అయ్యా వాళ్ళ తాత నుంచి ఇచ్చేసి ఆయనకు ఏ ఒక్కల ప్రార్థన కూడా అంతలేదు. అందరి సేవకులకు ఫోన్ చేస్తున్నాడు, ఎవరి ప్రార్థన అంతలేదు. నాకు ఫోన్ చేశాను, సరే నాకు ఇక్కడ ఏం లేదు, ఎమర్జెన్సీ కన్ఫర్మ్ అయింది,
ఆదివారం నాడు మార్నింగ్ కొడుకు నుంచి ఇక్కడికి వచ్చిన అది మాస్టర్ పేరు వచ్చిన తర్వాత ఆ నుంచి వెళ్ళి వెళ్దామని సాయంకాలం అయింది. ఆ సిస్టర్ నేను రవి అంటారు ఇక్కడ దేవుడు అబ్రాహ్మణులను తీసుకొని వెళ్దాం హాస్పిటల్కి ప్రార్థన చేస్తానంటే అలా డాడీకి చెప్తే ఆయన మాకు ఫోన్లు కూడా లేవు. అప్పుడు మమ్మల్ని వెతుకుతాను మేము కొట్ల ప్రయాణం మేము ఒక రోడ్డు మీద దొరికిన ఆయన బండి మీద వచ్చిన నువ్వు రావాలి కనుక అని చెప్పి అప్పుడు ప్రభా నాది ఏర్పడిన బతుకు నేను ఇంత గొప్ప దైవజనుని ద్వారా చూసిన హైదరాబాద్లో గొప్పగా టీవీలో వాడబడుతున్న దైవ సేవకులను చూసి నువ్వు దేవుడు నేను పోతే కార్యం జరుగుతున్నాయి. అసలు నాకేమన్నా తెలుసా వాక్యం బైబిల్ గురించి ఏం తెలుసా? ఏం తెలియదు. నువ్వు నాకు ఆనాడు మోసతో ఒక మాట ఇచ్చినట్టుగా నాకు ఒక మాట సెలవు నేను పోతు ఆయన వెనక కూర్చున్నా ఆయన మాటకు లోబడ్డా. కానీ వెనకాల నా హృదయంలో కన్నీళ్లతో ప్రభుని అడుగుతున్నప్పుడు దేవుడు మోసేకు ఇచ్చిన మాట నాకు కూడా ఇచ్చింది. నక్షత్ర కల్వటి దగ్గరికి ఒక ఆయన బండి వెంట వచ్చింది. బలమైన ఆయన మాటని నేను రిసీవ్ చేసుకుని వెళ్ళి ప్రార్థన చేసిన కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ తీసుకొని కొట్ట వెళ్ళాము. 7:30 అయింది. ఆయన అన్నాడంట వాళ్ళు ఎక్కడ ఉన్నారో దొరకబట్టి ప్రార్థన చేయండి నేను బాగా అయితే అని వెళ్ళింది అని చెప్పింది. మళ్ళా దొరకబట్టింది. మళ్ళీ దొరకబట్టింది. మాకు పరిచయం ప్రారంభం మళ్ళా దొరకబట్టింది. దేవుడు ఎట్లా పరిచర్యలను కనిపిస్తాడో తన చిత్తం ఎట్లా నెరవేరుస్తాడో దానికి ఇది ఒక ఉదాహరణ, ఒక సాక్ష్యం. దొరకబట్టిన తర్వాత ఆదివారము పెత్తరామాస దసరా పండుగ వస్తుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్. డాక్టర్లు పిల్లలు కావాలన్నారు. దేవుడు ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. మాంత్రిక శక్తులు దురాత్మ శక్తులు అక్కడ 3 దొంగల దగ్గర ఎంత పట్టవలసి పెట్టింది. వాళ్ళ ఇళ్ళలోకి వెళ్దామంటే వాళ్ళు అసలు రావాలేమో ప్రార్థన చేయాలి. నువ్వు దేవుడు నేను కదా నీకేం భయం అంటారు. ప్రభా నాకున్నది భయం, నేను వీళ్ళకి చెప్పుకోవాలా నీకు చెప్పుకోవాలా అని ఆయన దగ్గర కూర్చుని మోకాలు మంచి ఏడ్చినప్పుడు అన్నాడు ఇచ్చింది నేనే కదా మనుషులు ఇచ్చింది